తిరుపతి జిల్లా పర్యటనలో భాగంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేణిగుంట ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట ఎయిర్పోర్ట్ కు చేరుకున్న పవన్ కు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, స్థానిక ప్రజాప్రతినిధులు, జన సైనికులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గాన మామిడూరుకు బయలుదేరతారు పవన్. అక్కడున్న అటవీ ప్రాంతంలో మొక్కలు నాటే కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పాల్గొంటారు. వైసీపీ హయాంలో ఎర్రచందనం నిల్వలు పేరుకుపోయిన నేపథ్యంలో వాటిని విక్రయించి ప్రభుత్వానికి ఆదాయం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు పవన్. ఇందులో భాగంగా మంగళంలో ఎర్రచందనం నిల్వ ఉంచిన గోదాంలను పరిశీలించనున్నారాయన. ఆ తర్వాత కలెక్టరేట్ లో అటవీ శాఖ టాస్క్ ఫోర్స్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. శేషాచలం కొండల్లోని అరుదైన వన్య వృక్ష సంపద రక్షణపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సార్ 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 తిరుపతి జిల్లా పర్యటనలో భాగంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేణిగుంట ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట ఎయిర్పోర్ట్ కు చేరుకున్న పవన్ కు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, స్థానిక ప్రజాప్రతినిధులు, జన సైనికులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గాన మామిడూరుకు బయలుదేరారు పవన్. అక్కడున్న అటవీ ప్రాంతంలో మొక్కలు నాటే కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పాల్గొంటారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి చరణ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చరణ్, సోన కరెక్ట్గా 9 గంటల 10 నిమిషాల ప్రాంతంలో తిరుపతి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రోడ్డు మార్గం గుండా మామండూరు అటవీ ప్రాంతానికి చేరుకున్నారు. అటవీ ప్రాంతంలోనే ఉన్నటువంటి ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ప్రాంతానికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి అయితే మామండూరు అటవీ ప్రాంతాన్ని టూరిజం స్పాట్గా మార్చాలని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే గతంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పర్యటించారు. తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ ఉదయం మామండూరు అటవీ ప్రాంతానికి చేరుకొని ఆ ప్రాంతంలో పర్యటిస్తున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా అయితే శేషాచల అటవీ ప్రాంతంలో అత్యంత విలువైన ఎర్రచందనం చెట్లను అయితే స్మగ్లింగ్ చేస్తూ ఉంటారో ఆ స్మగ్లింగ్లో పట్టుబడినటువంటి ఎర్రచందనం దుంగలను కూడా మామండూరు అటవీ ప్రాంతం ఫారెస్ట్ ఆఫీస్లో స్టోరేజ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. అక్కడ ఎర్రచందనం దుంగలు ఎన్నున్నాయి, ఎప్పటి నుంచి పట్టుకున్నటువంటి ఎర్రచందనం దుంగలను స్టోరేజ్ చేశారు అన్నదాన్ని అధికారులతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా స్వయంగా అయితే దట్టమైన అటవీ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ నడుచుకుంటూ అధికారులు ఫారెస్ట్ అధికారులతో కలిసి నడుచుకుంటూ వెళ్ళి అయితే పెద్దగా ఉన్నటువంటి ఎర్రచందనం వృక్షాలను స్వయంగా పవన్ కళ్యాణ్ పరిశీలిస్తున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా అనంతరం అయితే అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. నేరుగా అక్కడ మామండూరు అటవీ ప్రాంతం నుంచి నేరుగా మంగళంలో ఉన్నటువంటి ఎర్రచందనం గోడౌన్ అయితే కన్నా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ పర్యటించనున్నారు. ఆ ప్రాంతంలో కూడా గోడౌన్ అయితే పరిశీలించిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా గోడౌన్లో సుమారు 5,000కు పైగా టన్నుల ఎర్రచందనం దుంగలను మంగళం ఎర్రచందనం గోడౌన్లో స్టోరేజ్ చేసిన పరిస్థితి నెలకొంది. ఆ ప్రాంతాన్ని అంతా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. పరిశీలించి ఎర్రచందనం దుంగలంతా పరిశీలించనున్నారు. అదేవిధంగా ఆ ప్రాంతంలో సుమారు 10 సంవత్సరాలుగా ఎర్రచందనం అక్రమ రవాణాలో పట్టుబడినటువంటి ఎర్రచందనం దుంగలన్నింటినీ సేకరించి ఏదైతే మంగళంలో ఉన్నటువంటి ఎర్రచందనం గోడౌన్లో తరలించి అక్కడ నిల్వ ఉంచుతున్న పరిస్థితి నెలకొంది. ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ ప్రాంతాన్ని పర్యటించి అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఎర్రచందనం అక్కడ ఉన్నటువంటి ఎర్రచంద్రాన్ని అయితే ఎర్రచందనాన్ని అమ్మిన తర్వాత వచ్చేటువంటి ఆదాయంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో నిధులు సేకరించవచ్చు అని చెప్పి ఒక ఆలోచన అయితే పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా మరోవైపు అయితే శేషాచల అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఎంతో విలువైనటువంటి ఎర్రచందనం అయితే ఎర్రచందనం వృక్షాలను కాపాడటం అయితే ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టే దిశగా అధికారులతో అయితే సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం అదైతే ఇవాళ కలెక్టర్ అయితే 1 గంట నుంచి 2 గంటల వరకు అయితే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అదేవిధంగా రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ హెడ్గా ఉన్నటువంటి సుబ్బరాయుడు అదేవిధంగా అయితే టాస్క్ ఫోర్స్ ఎస్పీతో పాటు ఉన్నత అధికారులు అందరితో కలిసి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్షా సమావేశం నిర్వహించి అయితే శేషాచల అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి వన్యప్రాణుల్ని అదేవిధంగా సురక్షిత అయితే అత్యంత విలువైనటువంటి ఎర్రచందనం వృక్షాలను కాపాడే దిశగా అధికారులందరూ కృషి చేయాలనేటువంటి దానిపైన సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులకు అందరికీ దిశానిర్దేశం చేయనున్నారు. సువర్ణ.
చరణ్, అయితే గత ప్రభుత్వ హయాంలో ఎర్రచందనంని అంటే ఎక్కువగా మార్కెట్ చేయకుండా నిల్వ ఉంచారు అనే విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. మరి ఇప్పుడు దానికి సంబంధించి అలాగే స్మగ్లింగ్ కి సంబంధించి కూడా పలు అంశాలు మనం చూస్తూ వచ్చాము. ఇప్పుడు దానికి సంబంధించి పవన్ ఈ పర్యటనలో చెక్ పెట్టే అవకాశాలు ఉన్నాయా? ఎర్రచందనం దొంగలను స్మగ్లింగ్ కి గురి కాకుండా కాపాడే ప్రయత్నంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి? ఖచ్చితంగా గత 10 సంవత్సరాలుగా చూస్తున్నట్లయితే ఎర్రచందనం అక్రమ రవాణాలో పట్టుబడినటువంటి ఎర్రచందనాన్ని అన్నింటినీ అయితే గోడౌన్లో స్టోర్ చేసిన పరిస్థితి నెలకొంది. అయితే గతంలో చూస్తున్నట్లయితే చాలాసార్లు అయితే పట్టుబడినటువంటి ఎర్రచందనాన్నింటినీ వేలంపాట ద్వారా అమ్మకాలు చేయాలి అని చెప్పి ప్రభుత్వాలు ఆలోచించినప్పటికీ కూడా అయితే సరైన దానికి సంబంధించినటువంటి ఎర్రచందనానికి సంబంధించినటువంటి రేటు సరిగ్గా రాకపోవడం, మరోవైపు ప్రభుత్వాల్లోనే సరిగ్గా ప్రతిపక్షాల నుంచి కూడా ఎర్రచందనం అక్రమంగా అమ్మకూడదు అని చెప్పేటువంటి వాదనలు వినిపించడంతో ప్రభుత్వం కూడా ఎర్రచందనాన్ని అన్నింటినీ స్టోరేజ్ చేసిన పరిస్థితి నెలకొంది. అయితే గతంలో ఏదైతే వేలంపాటలో సరిగ్గా దానికి స్పందన రాకపోవడంతోనే స్టోరేజ్గా అట్లే మిగిలిపోయిన పరిస్థితి ఎర్రచందనం అయితే ఉంది. ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే క్షేత్రస్థాయిలో పర్యటించి ఏదైతే శేషాచల అటవీ ప్రాంతంలో పర్యటిస్తూ మరోవైపు గోడౌన్లో ఉన్నటువంటి నిల్వ ఉన్నటువంటి ఎర్రచందనాన్ని కూడా పరిశీలించి ఏదైతే అధికారులకన్నిటికీ ఒక ఏదైతే దాన్ని సంరక్షణ పరంగా కావచ్చు, ఏదైతే ఇక మీదట ఎర్రచందనం అక్రమ రవాణాకు గురి కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్నదానిపైన అధికారులకైతే కొన్ని సూచనలు చేసే అవకాశం ఖచ్చితంగా ఉందని చెప్పచ్చు. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ చరణ్.